అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. స్వామివారి విగ్రహం సాధారణ రాతితో చేయలేదంట. అది కటుసర్కర యోగం అనే ప్రత్యేక పద్ధతిలో తయారైంది. అందులో ఔషధాలు, సాలగ్రామాలు, అరుదైన పదార్థాలు ఉంటాయంట. స్వామివారి విగ్రహం చాలా పెద్దది కాబట్టి ఇక్కడ 3 ద్వారాల నుంచి స్వామి దర్శనమిస్తారంట. ఒక ద్వారం నుంచి తల, రెండో ద్వారం నుంచి నాభి, అలాగే మూడో ద్వారం నుంచి పాదాలు. ఇది ప్రపంచంలోనే అరుదైన దర్శన విధానం. 2011లో సుప్రీంకోర్టు ఆర్డర్స్తో కొన్ని తలుపులు ఓపెన్ చేశారంట. ఆ తలుపు లోపల దొరికిన సంపద చూసి అందరూ షాక్ అయ్యారంట. అక్కడ బంగారు విగ్రహాలు, వజ్ర వైడూర్యాలు, బంగారు నాణాలు, ప్రాచీన ఆభరణాలు ఉన్నాయంట. కానీ బీవర్డ్ తలుపు మాత్రం ఎవ్వరూ ఓపెన్ చేయలేకపోయారంట. ఎందుకంటే ఆ తలుపు మీద 2 భారీ పాముల గుర్తులు ఉంటాయంట. ఆ తలుపును నాగబంధం అనే శక్తివంతమైన మంత్రంతో మూసివేశారంట. పురాణాల ప్రకారం ఆ తలుపును బలవంతంగా తెరిస్తే భయంకరమైన వినాశనం జరుగుతుందని నమ్మకం అంట.